సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో బిర్లా ప్లాంటేరియంలో గల భాస్కరాచార్యులలో అవార్డు కార్యక్రమం పాన్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్, హీరోయిన్ దివ్యవాణి, మాజీ ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్ వేణుగోపాలాచారి, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాలు ప్రారంభించారు. విశిష్ట సేవలు చేసినటువంటి భారత మాత ముద్దు బిడ్డలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవి ఉన్న ఇల్లు దేవాలయం కూడా ఎత్ర నాదెంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు నివాసం ఉంటారో అక్కడ దేవుళ్ళ యొక్క నివాసం అనేటువంటి దాని మీద చాలా గొప్పగా చెప్పినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉన్నది. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమం సమయం చాలా తక్కువ ఉంది కనుక 2 నిమిషాలు ఇచ్చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ సూపర్ స్టార్, నిజంగా చెప్పాలంటే ఆయన మంచి నటన, చాలా అద్భుతమైన నటన చేసేటువంటి మా సుమన్ గారికి, పదకొండు దివ్యవాణి మేడం గారికి, అదేవిధంగా వేణుగోపాలాచారి గారికి, కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నటువంటి మా భారతి గారికి, అదేవిధంగా మా రాజు గారు యోనా రాజు గారికి, ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాను. ఈ రోజు మనం అందరం కూడా బువ్వ తింటున్నాం అంటే వ్యవసాయంలో 68.8% ఈ రోజు మహిళల యొక్క కృషి, వాళ్ళ యొక్క కష్టంతోనే ఈరోజు మనం బువ్వ తింటున్నాం అంటే మహిళలు కూడా ఎప్పుడు కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక్క ఎముక ఇరుగుతూనే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క ఎముక ఇరుగుతూనే మనకు ఇబ్బంది అవుతుంది. 20 ఎముకలు ఇంట్లో గౌరవించాలి, గుడిలో గౌరవించాలి, అదేవిధంగా బడిలో కూడా గౌరవించేటువంటి పరిస్థితి వచ్చిన రోజు ప్రపంచానికి దిక్సూచి, ప్రపంచానికి గొప్ప స్థాయి తీసుకోవాలి ఒక మహిళనే కనుక మన భారతీయ మహిళటువంటి మన సంస్కృతి గాని, ఇతిహాసాలు గాని, చీరలు గాని వాళ్ళు వేసుకునే ప్రతిదీ కూడా అద్భుతంగా వాళ్ళు చేసేటువంటి ముగ్గేయడం గాని, ప్రతి ఒక్కటి కూడా బతుకమ్మలు ఆడడం గాని, ప్రతి ఒక్కటి కూడా ఒక చారిత్రాత్మకమైన చరిత్ర కనుక మన భారతదేశం నిజంగా చెప్తున్నా కదా, మహిళలు ఎంత ఒకటినా కూడా నాకు తెలిసిన మటుకు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు సృష్టి నాకు తెలిసిన మటుకు సీతాదేవి చూసినా కానీ ఈ రోజు మన భారతదేశంలో ప్రతి మహిళ కూడా సీతాదేవి లాంటి ఓపిక, సహనం ఉన్నటువంటి, భూతానికి ఎంత సహనం ఉందో అంత సహనం ఉన్నటువంటి మహిళలు మన భారత ఆనందంగా చిరంజీవిగా చిరాయిగా మన భారతదేశం యొక్క సంపద మహిళ. జై మహిళ, గట్టిగా జై మహిళ, జై మహిళ, జై మహిళ, జై మహిళ. థ్యాంక్ యూ వేణన్న, మా కూన వేణన్న మంచి సందేశం ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా వేణన్న సగం అన్నాడు కానీ మహిళ పూర్తిగా మహిళ లేని ఈ సమాజమే లేదు, ఏది లేదు, మొత్తం కూడా మహిళనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక వ్యక్తిని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మహిళే కాబట్టి సమాజానికి ఆది అంత్యం మహిళ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వేణన్నకు